స్నేహితులారా నమస్కారం. ఈరోజు మనం ఒక మ్మ్, ఒక చక్కటి కథ విందాం. అవును. ఐకమత్యం యొక్క బలం గురించి చెప్పే కథన్మాట. కథ పేరు పక్షుల ఐకమత్యం, పిల్లి పరాభవం. ఆహా! ఈ కథలో కొన్ని బుజ్జిబుజ్జి పిచ్చుకలు, ఒక తెలివైన ముసలి పిచ్చుక. ఇంకా ఒక జిత్తులమారి పిల్లి కూడా ఉంది. మరి కథలోకి వెళ్ళిపోదామా? తప్పకుండా. అనగనగా ఒక అందమైన గ్రామంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక పిచ్చుకల కుటుంబం చాలా సంతోషంగా నివసిస్తూ ఉండేది. రోజూ ఉదయాన్నే కిలకిలమని అరుచుకుంటూ అలా ఎగురుకుంటూ పొలాల్లోకి ఆహారం కోసం వెళ్ళేవి. అయితే అదే ఊళ్ళో ఒక కుయుక్టి పిల్లి ఉండేది. దానికి ఎప్పుడూ భలే ఆకలిగా ఉండేది. ఆ పిచ్చుకలను తినాలని చూసేది. ఒకరోజు ఆ పిల్లికి ఒక ఆలోచన వచ్చింది. వాటిని ఎలాగైనా పట్టుకోవాలని ఒక పన్నాగం పన్నింది. ఏంటా పన్నాగం? ఆ పిల్లి మెల్లగా మర్రిచెట్టు కిందకు వచ్చి, అయ్యో నా కాలు విరిగింది, నన్ను కాపాడండి అని దొంగ ఏడుపు మొదలుపెట్టింది. అయ్యో పాపం. మరి పిచ్చుకలు నమ్మేశాయా? కొన్ని చిన్న పిచ్చుకలు జాలిపడిపోయాయి. అంటే దాని దగ్గరికి వెళ్లబోయాయి. అప్పుడే ఆ గుంపులో ఉన్న జ్ఞాని పిచ్చుక, అంటే ఒక ముసలి పిచ్చుక, గట్టిగా అరిచింది. ఏమని? ఆగండి, అది పిల్లి పన్నాగం, దాన్ని అస్సలు నమ్మకండి, మనమందరం కలిసి ఉండాలి అని హెచ్చరించింది. దానితో ఆ చిన్న పిచ్చుకలన్నీ భయపడి ఆగిపోయాయి. అంతే, పిల్లి మొదటి ప్లాన్ ఫెయిల్ అయిపోయిందనమాట. దానికి భలే కోపమొచ్చేసింది. అవును. ఈసారి అది ఇంకో ప్లాన్ వేసింది. పొలంలో ఒక పెద్ద వల పన్నింది. ఆ వలమీద కొన్ని ధాన్యం గింజలు చల్లింది. ఒక పొదచాటున దాకుని పిచ్చుకల కోసం ఎదురుచూటం మొదలుపెట్టింది. మరి ఈసారైనా పిచ్చుకలు జాగ్రత్త పడ్డాయా? కొన్ని ఆకలితో ఉన్న యువ పిచ్చుకలున్నాయి గదా, ఉన్నాయి. అవి ఆ ముసలి పిచ్చుక మాటలు మర్చిపోయి ఆ ధాన్యం గింజలకు ఆశపడ్డాయి. అయ్యయ్యో, వల దగ్గరికెళ్ళిపోయాయా? వెళ్ళిపోయాయి. అవి తినడం మొదలుపెట్టగానే ఠప్మని వల వాటిమీద పడింది. వమ్మో! కాపాడండి, కాపాడండి అని అవి భయంతో గట్టిగా అరిచాయి. అప్పుడు పిల్లి బయటకు వచ్చుంటుంది కదా. అవును, గర్వంగా నవ్వుతూ బయటకొచ్చింది. ఇక పిచ్చుకల పని అయిపోయిందనుకుంది. కాని వెంటనే ఆ జ్ఞాని పిచ్చుక మళ్ళీ అక్కడికొచ్చింది. వచ్చి ఏం చెప్పింది? భయపడకండి, మనమందరం కలిసి ఒకేసారి రెక్కలు కొడదాం, ఈ వలను పైకి లేపుదాం అని ధైర్యం చెప్పింది. అదొక మంచి ఆలోచన. నిజమే. పిచ్చుకలన్నీ కలిసి ఐకమత్యంతో ఒకేసారి గట్టిగా రెక్కలు కొట్టాయి. అప్పుడేమైంది? ఏమవుతుంది, ఆ వల గాల్లోకి లేచింది భలేగా. అబ్బా! అవన్నీ వలతో పాటు ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి సురక్షితమైన చోటుకు. మరి ఆ పిల్లి? ఆ పిల్లి ఆశ్చర్యంగా నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది. పాపం. చూశారా పిల్లలు? పిచ్చుకలన్నీ ఐకమత్యంగా ఉండడం వల్ల ఎంత పెద్ద ఆపద నుండి బయటపడ్డాయో. అవును, అవి పెద్దల మాట వినడం ఎంత ముఖ్యమో కూడా తెలుసుకున్నాయి. అంటే ఈ కథలోని నీతి? ఐకమత్యమే మహాబలం. మరి ఆలోచించండి. మీరు మీ స్నేహితులతో కలిసి ఐకమత్యంగా ఉండి ఎప్పుడైనా ఏదైనా కష్టమైన పనిని సులభంగా పూర్తి చేశారా? తప్పకుండా చేసి ఉంటారు. సరే, మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం.